నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను రాజశేఖర్. పరాక్రమ దివస సందర్భంగా అండమాన్ నికోబార్ దీవులోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేరు పెట్టారు. ఇక పరమవీర చక్ర విజేతలుగా పిలువబడే ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను నామకరణం చేశారు. ఏటా జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని పరాక్రమ దివస్గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తున్న కేంద్రం ఈసారి అండమాన్ నికోబార్ దీవుల్లోని పేర్లు లేని అతిపెద్ద దీవులకు పేర్లు పెట్టేందుకు సంకల్పించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం అండమాన్ నికోబార్ దీవుల చారిత్రాత్మక ప్రాముఖ్యతను పురస్కరించుకుని ప్రధానమంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రాస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపని నామకరణం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా అధికారుల తీరుపై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. కేంద్ర సహాయ శాఖ మంత్రి బిఎల్ వర్మ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ములుగు కలెక్టర్ ఏటూరి నాగారం, ఐటీడీఓ, విపిఓ ఇక కనిపించకపోవడంతో కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఫోన్ చేసిన బిఎల్ వర్మ అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంపై మరింత ఫైర్ అయ్యారు. మాదక ద్రవ్యాలు వద్దన్న నినాదంతో క్రసెంట్ క్రికెట్ కప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నగరంలో ఎల్బీ స్టేడియంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ సినీ తారల T20 మ్యాచ్ నిర్వహించున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్లో ఓ హోటల్లో సిసిసి విన్నర్స్ రన్నర్ కప్లు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆవిష్కరించారు. క్రిసెంట్ క్రికెట్ కప్ చైర్మన్ కెఎం షకీల్ సఫీ మాట్లాడుతూ మ్యాచ్ పూర్తిగా ఉచితమని, తిలకించేందుకు ఆసక్తి గల వారు సిసిసి వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకొని పాస్ పొందాలన్నారు. పాసులు ఉన్న వారికి మాత్రమే ప్రవేశమన్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలలోపు ముగుస్తుందన్నారు. అనంతరం బాలీవుడ్, టాలీవుడ్ జట్లు సేఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ అని ప్రమాణం చేశారు. గణతంత్ర దినోత్సవం కోసం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఘనంగా జరుగుతున్నాయి. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ పరేడ్ కొనసాగుతుంది. ఈ రిహార్సల్స్లో త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు విన్యాసాలు, సైనికుల కవాతు, కేంద్ర రాష్ట్రాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. వీటిని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా రాత్రి నుంచి ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పాకిస్తాన్లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్మిషన్ లైన్లలో లోపం కారణంగా దేశంలో పలు ప్రధాన నగరాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. దీంతో ముఖ్య నగరాలైన ఇస్లామాబాద్తో పాటు లాహోర్, కరాచీలోనూ అంధకారం అమలుకుంది. ఈ సమస్య ఈ రోజు ఉదయం 7:30 నుంచి ఉన్నట్లు పాకిస్తాన్ జర్నలిస్టు అసద్ అలీ టూర్ ట్వీట్ ద్వారా చేశారు. ఈ సమస్యను పరిశీలిస్తున్నామని ఎలక్ట్రిక్ ప్రతినిధి ఇమ్రాన్ రాణా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ట్రాన్స్ఫర్మేషన్లో తలెత్తిన సమస్యల కారణంగానే క్వెట్టా సహా బలూచిస్తాన్లోని 22 జిల్లాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు క్వెట్టా ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది. పార్లమెంటు ప్రవాసీ యోజనలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కేంద్ర మంత్రికి రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్, ఇతర సీనియర్ నేతలు ఎయిర్పోర్టులో పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. మరోవైపు రేపు మహబూబ్ నగర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. సమావేశానికి బీజేపీ ముఖ్య నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, అరవింద్ మీనన్ హాజరు కానున్నారు. ఖమ్మంలో వాడవాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 6వ డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ప్రజల హారతలతో మంత్రికి స్వాగతం పలికారు. ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలు నేరుగా కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన అత్యధిక సంఖ్యలో స్థానిక ప్రజలు తమకు రోడ్లు, డ్రైన్లు కావాలని కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, రాత్రి సమయంలో ఇంటికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడం కాకుండా వీధి దీపాలు కూడా వెలగట్లేదని, మరికొన్ని చోట్ల అసలు దీపాలు లేవని వివరించారు. ఈరోజు పరాక్రమ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించి ట్వీట్ చేశారు. భారతదేశ చరిత్రకు నేతాజీ చేస్తున్న అసమానమైన కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు. వలస పాలనకు తీవ్రంగా ప్రతిఘటించిన ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. అతని ఆలోచనలకు తాము ప్రభావితమయ్యామని తెలిపారు. ఆయన కలలను సాకారం చేయడానికి తాము కృషి చేస్తున్నామంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. తమిళనాడులోని ఓ ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవమూర్తుల ఊరేగింపు సందర్భంగా క్రేన్ కూలిపోవడంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. రాణిపేట జిల్లాలోని ద్రౌపది టెంపుల్లో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో క్రేన్పై మొత్తం 8 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఉత్సవాలకు హాజరైన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. దేశంలోని ముస్లింలు తమకు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తున్నారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా ముస్లింలు ఇదే విధంగా దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఒక లీడర్గా ఎదగడం రాజకీయ పార్టీలకు నచ్చదని చెప్పారు. రాజకీయాల్లో అగ్రకులస్థలే ఉండాలనే భావన ఉందని అన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయ పార్టీలకు నచ్చదని విమర్శించారు. క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మధ్యప్రదేశ్లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తెల్లవారుజామున వీరితో పాటు భారత క్రికెట్ జట్టు స్టాఫ్ ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్నారు. మహాశివుడికి భస్మహారతిని సమర్పించారు టీం సభ్యులు.
సంగారెడ్డి జిల్లా సదాసుపేట పోలీస్ స్టేషన్లో శ్రీ నవీన్ కుమార్ అమాన్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు పాల్గొన్నారు. అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా అమాన్యూస్ పనిచేస్తుందని శ్రీ నవీన్ కుమార్ తెలిపారు. యాజమాన్యానికి సిబ్బందికి విషయం చెప్పారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు. ఇక నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు. దాదాపుగా 60 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని, ఇక పాదయాత్ర చేసే ముందు యాచార మండలం నందివనపర్తి శ్రీ నందికేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారని, భారీ సభ ఏర్పాటు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. తన నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్రీయ కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. ఇక ప్రముఖ అలీ ఫైల్వాన్ జహీరాబాద్ రెజ్లింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కుస్తీ పోటీలు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్ల యోధులు తలపడ్డారు. కర్ణాటకకు చెందిన భయ్యా మాడి పైల్వాన్పై మహారాష్ట్ర పైల్వాన్ ప్రశాంత్ షిండే గెలుపొందారు. కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాణిక్రావు హాజరయ్యారు. రాజుల కాలంలో ఆడే మల్ల యోధుల ఆటలను జహీరాబాద్ ప్రాంతంలో నిర్వహించడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే తెలిపారు. కుస్తీ పోటీలతో మనిషి శరీరం ఆరోగ్యం ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్లో మరోమారు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో ఐస్ క్రీమ్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశీగా పిలువబడుతున్న అలంపూరు క్షేత్రం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమై, ఇక జోగులాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగున్నాయి. ఇక ప్రతి ఏటా వసంత పంచమి రోజున 1000 కలశాలతో ఆవాహన నిర్వహించి అమ్మవారికి అభిషేకం నిర్వహించేవారికి ఈసారి మాత్రం 5 రోజుల పాటు 1000 కలశాలకి ప్రతిరోజు అవగాహన పూజ కార్యక్రమాలు, అలాగే చివరి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల కోసం కరీంనగర్ ముస్తాబవుతుంది. శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరీంనగర్ బ్రహ్మోత్సవాలకు సమయమాసనమైంది. ఇక 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు గతంలో కన్నా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వామివారి ఆలయంలో పాటు అలాగే నగరంలోని ప్రధాన రహదారుల పక్కన భారీ కటౌట్లను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో సిక్కుల ఎన్నికలు గురుద్వార్లో ప్రశాంతంగా ముగిశాయి. చవాన్ ఆససింగ్ గురుద్వార్లో కమిటీ ఏర్పాటు చేసిన ఎన్నికల్లో 3 సభ్యులు పోటీ పడ్డారు. 1370 ఓట్లతో హెర్బల్ సింగ్ రంజాన్ గెలుపొందారు. హెర్బల్ సింగ్ రంజాన్ని పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన పురాతన గురుద్వారకు నమ్మకంతో ఉంటామని హెర్బల్ సింగ్ రంజాన్ అన్నారు. రైతన్నలు లేనిదే బుక్కుడు బువ్వు కూడా లేదని, మనకు అన్నం పెట్టడం కోసం వాళ్ళు ఆకలిని మరిచిపోయి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని ములుగు భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ అన్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లిమా యాసంగి వరి నాట్లు వేశారు. పాలంపేటలో రైతు శ్రీను అలాగే స్వప్న దంపతులు వ్యవసాయంలో పొలంలో కూలీలతో కలిసి నాట్లు వేసి మధ్యాహ్నం మహిళా కూలీలతో కలిసి వారు భోజనం చేశారు. మానవాళికి వ్యవసాయమే జీవనాధారమని, వ్యవసాయాన్ని చేయడానికి రైతులు ఎండనక వాననక వ్యవసాయ పనులు చేస్తూ మనకు అన్నం పెడుతున్నారని, రైతులకు మేము ఉన్నామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ తస్లిమా తెలిపారు. జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. ఈ నెల 24న కొండగట్టుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రానున్నారు. ఇక ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత వారాహికి ప్రచార రథంకు పూజలు చేస్తారన్న తర్వాత కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేశారు. అదే రోజున అనిష్టం నరసింహ యాత్ర ప్రారంభించాలని కూడా పవన్ కళ్యాణ్ సంకల్పించారు. అనంతరం మిగిలిన 31 నరసింహ క్షేత్రాలు కూడా పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని కూడా జనసేన వర్గాలు వెల్లడించారు. నగరంలో నడి రోడ్డుపై పట్టపడలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. 3 ఆగంతకులు దాడి చేసి హతమార్చారు. అదే మార్గంలో వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి పారిపోయారు. హైదరాబాద్ పాత బస్తీలోని జయగూడలో ఘటన చోటు చేసుకుంది. ఇక హత్యకు గురైన వ్యక్తిని జంగం సానాథ్గా గుర్తించారు పోలీసులు. పెళ్లి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటారని చెప్పారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్న 52 రాహుల్ తెలివైన అమ్మాయి భాగస్వామిగా దొరికితే చాలన్నారు. ఇక తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమైనందున అమ్మాయి విషయంలో అంచనాలు చాలానే పెట్టుకుంటారని కూడా చెప్పారు. రాజస్థాన్లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్ పార్టీ తాజాగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇప్పుడు అది వైరల్గా మారింది. కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలంలో రోళ్ల వాగు ఆధునీకరణ పనులు జాప్యాన్ని కూడా నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. ఇక బీర్పూర్ ప్రాజెక్టు పనులు 6 ఏళ్లుగా కొనసాగుతుండటంతో ఆయకట్టు పరిధిలో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరందించాలని ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. శివసేన పార్టీ అధినేత బాలసాహెబ్ ఠాక్రే స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోసుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క యువకుడు నడుంబెగించే ధర్మరక్షణ కొరకు పనిచేయాలని శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పసులోటి గోపీకిషన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధనలో హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్
ఠాక్రే అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శివసేన పార్టీ అధినేత బాలాసాహెబ్ ఠాక్రే 97వ జయంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని శివసేన నేత పసులోటి గోపీకిషన్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో పాటు వివిధ సంఘాల నేతలు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పెద్దపల్లిలోని నేతాజీ విగ్రహానికి బీజేపీ నేత గొట్టిముక్కల సురేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతే గాని వర్ధంతి లేని ఏకైక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన దేశభక్తులని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని గొట్టిముక్కల సురేష్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి తప్ప వర్ధంతి తెలియని గొప్ప జాతీయవాది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఏబీవీపీ నగర కార్యదర్శి వంశీ కొనియాడారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర మండల వైస్ ఎంపీపీ గాధారి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో సతమతమైన గాధారి శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటే చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న తనకు సరైన గుర్తింపు లేకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కళ్యాణలక్ష్మి పథకంతో సీఎం కేసీఆర్ నిరుపేదింటి ఆడబిడ్డల ఇళ్లలో ఆనందం నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో 165 మంది లబ్ధిదారులకు ₹1,65,00,000 విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మేయర్ సునీల్ రావుతో కలిసి అందజేశారు. ఇక కళ్యాణలక్ష్మి లాంటి పథకం దేశంలో ఎక్కడ లేదని, తెలంగాణలోని పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు లేవని కూడా మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, షర్మిల పార్టీలు మళ్లీ తెలంగాణ వైపు విషయం చిమ్ముతున్న ఆయన అలాంటి రాబందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూకట్పల్లిలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన బస్టాప్ వద్ద గంజాయి తీసుకుని వచ్చిన నిందితులు అరెస్టు చేశారు. కూకట్పల్లి పోలీసులు నిందితుల వద్ద నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులు అదుపులోకి తీసుకోగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఇక వైజాగ్ నుంచి గంజాయిని కూకట్పల్లికి తీసుకొచ్చి సేవించే క్రమంలో పక్కా సమాచారంతో కూకట్పల్లి పోలీసులు నిందితులు అరెస్టు చేశారు. నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు కథం తొక్కారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ క్రమంలో అన్ని అనుబంధ మోర్చాలతో కలిపి ఏకకాలంలో బీజేపీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇందులో భాగంగానే బీజేపీ ఓబీసీ మోర్చా నేత ఆలే భాస్కర్ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా మోహరించారు. హైదరాబాద్ చంపాపేటలో నకిలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ స్టవ్, సీలింగ్ ఫ్యాన్, డిన్నర్ సెట్, 2 ప్రెషర్ కుక్కర్ల వంటి నాసిరకం వస్తువులను అమ్ముతున్నట్లు ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు తక్కువ ధరకే గిఫ్ట్ ప్యాక్ వస్తువులని ప్రజలు మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని హమాలీ కూలీలు వాపోయారు. ఇక వివిధ రంగాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను పనిలో పెట్టుకోవడం వల్ల స్థానికంగా పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి 1700 రోజులు పూర్తి చేసిన సందర్భంగా 1700 కొబ్బరికాయలు కొట్టారు బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి. వరంగల్ జిల్లాలోని హనుమాన్ దేవాలయంలో 1500 కొబ్బరికాయలు కొట్టారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. అయితే తమ కుమారుడి మృతికి టేకులపల్లి ఎస్ఐ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం అచ్చు అనే యువకుడు ఓ మైనర్ బాలికతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలిక అక్కాబావ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కోసం అచ్చును పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో అచ్చును ఎస్ఐ దూషించినట్లు తెలుస్తోంది. ఇక ఎస్ఐ ప్రవర్తన వల్లే తమ కుమారుడు మృతి చెందారని కూడా ఆరోపిస్తూ టేకులపల్లి ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు కుటుంబ సభ్యులు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే ఎస్ఐపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని నలుమూల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఏడాది పసుపు రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారన్నది కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. నష్టపరిహారంపై కేంద్రానికి లేఖ పంపుతారా లేదంటే నష్టం కట్టిస్తారని కూడా నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బాల్కొండలోని 10,000 మంది రైతులకు ఉన్న పంట నష్టం ఇప్పిస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాలుసు రాష్ట్రంలోని ఆయుష్మాన్ భారత్ కాగితాలకు మాత్రమే పరిమితమని దుయ్యబట్టారు. ఆయన రైతులకు ఆదుకోవడం చేత కాకపోతే MIS పథకం కింద ప్రపోజల్ పంపిస్తే పంట నష్టం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్ కేర్ భవన్లో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సీఎస్ శాంతికుమారి సందర్శించారు. సచివాలయం ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. నేటి నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు సుమారుగా 100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ సూచించారు. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారన్న మోదీ నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజలకు మోదీ సర్కారు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. పేదలకు నాణ్యమైన విద్యను మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 37వ డివిజన్ పాత మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో 4.98 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యం కోసం పేద ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా బస్తీలో దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చొరవతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మంచి ఫలితాలు సాధిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కొట్టుకుపోతాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి జోష్యం చెప్పారు. నిన్నటి సభతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్కు భరోసా ఇస్తున్నారంటూ రుజువైందన్నారు. రాష్ట్రంలో 75 కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారాయన. ఇక దళితులు గిరిజనుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారంటూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.